నెలల్లోనైనా 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వారు 4 అనే రాహువు ఆధిక్యతలో జన్మించిన వారవుతారు. చతురస్రం 4 కోణాలు కలది. వేదాలు 4. అనుభవజ్ఞులను 4 విషయాలు తెలిసిన వాడని పేర్కొంటారు. దిక్కులు 4, మూలలు 4. ప్రపంచ భ్రమణంలో 4 అన్నది ముఖ్య పాత్ర వహిస్తూ ఉన్నది. రాజకీయం, రాజ్యాంగ శాసనం, సామాజికోన్నతి, కొత్త వికాసం చూడడం, ధర్మ పరిరక్షణ అన్న అంశాలకు ఆధారమైనది 4 అన్న అంకె. సృష్టికర్త అయిన బ్రహ్మ వీరి హృదయంలో కొలువు ఉంటాడు. దేశానికి, దేశ ప్రజలకు కొత్త సిద్ధాంతాలను బహిర్గతం చేయగలవారు. స్వేచ్ఛాజీవులుగా విహరించగలవారు. స్వాతంత్ర ప్రియులు. మనసులో కొత్త ఆలోచనలు పుడుతుంటాయి. వీరు లేని శాఖ అంటూ ఏదీ ఉండదు. అన్ని రంగాలలోనూ రాణించగలరు. పార్లమెంటు, శాసనసభ, రాజకీయం, సినిమా, క్రీడలు, పత్రికారంగం మొదలైన వాటి నుంచి అన్ని చోట్ల వీరిని చూడవచ్చును. ఎల్లప్పుడూ లోక వ్యవహారాలను పరిశీలిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ ఇతరులతో ఏదో ఒక కార్యం గురించి ఆసక్తితో మాట్లాడుతుంటారు. కొత్త చోట్లకు వెళ్ళి రావడంలోనూ, తరచుగా బయటి ఊళ్లకు ప్రయాణం చేయడంలోనూ ఇష్టం చూపుతుంటారు. ప్రపంచ సంచారం వీరికి ఆసక్తిదాయకం. ప్రకృతి దృశ్యాలు, పక్షులు, రంగురంగుల పూలు, అద్భుత మృగాలు వంటి వాటిని చూడడం వీరికి ఆనందం కలిగిస్తుంది. చారిత్రక ప్రసిద్ధిగాంచిన స్థలాలను దర్శిస్తుంటారు. వీరు తమ అభిప్రాయాలను చక్కగా స్పష్టమైన వర్ణనతో ఇతరులకు చెప్పగలరు. ఇతరులు ఏమనుకుంటారన్న విషయం గురించి లక్ష్య పెట్టరు. వీరి అభిప్రాయాలు పలువురికి ప్రయోజనకారిగా ఉంటాయి. ప్రపంచంలోని అన్ని విషయాలను గురించి తెలుసుకుంటారు. ఇతరులకు తెలియని విషయాలను అర్థమయ్యే విధంగా వివరించగలరు. పేదలకు సహాయపడి తృప్తి పొందుతారు. అతీత శక్తులపై ఎక్కువ నమ్మకం కలిగి ఉంటారు. ఈ అంకె వ్యక్తులు బుద్ధి సూక్ష్మత కలవారు. ఇతరులలోని మర్మాన్ని త్వరగా గ్రహించగలరు. పలు విషయాలు ఎరిగి మంచి మనిషిగా ప్రసిద్ధి పొందుతారు. విద్యలో రాణిస్తారు. విజయం సాధించిన వ్యక్తులుగా ఎగసిపడే సింహాలుగా ఉంటారు. రాజ్య తంత్రజ్ఞులై ఉంటారు. అర్థం కాని వారికి సమస్యగా, అర్థమైన వారికి మంచి సలహాలనివ్వగల విఘ్నులుగా కనిపిస్తారు. ఆత్మవిశ్వాసం కలవారు. వీరిలో కొన్ని సందర్భాలలో కోపం బహిర్గతమవుతుంది. వెంటనే శాంతిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకొని జీవిస్తే ఉన్నత స్థితిని పొందగలరు. ఏ అలవాటుకు బానిసగా ఉండరు. వీరు మెరుపు వేగంతో సమాధానం ఇవ్వగలరు. వెళ్ళిన చోట్లలో మంచి ఆహ్వానం ఉంటుంది. గౌరవించబడతారు. మాటలో తీయదనం కంటే కాఠిన్యం ఉంటుంది. తమ రచనలు, మాటల ద్వారా ప్రపంచాన్ని సంస్కరించాలని ప్రయత్నిస్తారు. మంచి అభిప్రాయాలను వెలిబుచ్చుతారు. తాము నిజమని నమ్మిన వాటిని పాటిస్తారు. ఇతరుల అభినందనలు, నిందలను గురించి లెక్క చేయరు. ప్రారంభ జీవితంలో తీవ్రవాద లక్షణాలు కనిపించినా కాలక్రమంలో అనుభవం ద్వారా లోపాలను సరిదిద్దుకొని మంచి మానసిక లక్షణాలతో పలువురు కనిపిస్తారు. అనుభవంతో వీరి జీవితం కూడా ఉన్నతి పొందుతుంది. ఇతరుల అభిప్రాయాలకు వెంటనే వ్యతిరేక అభిప్రాయాలను తెలుపుతారు. తమ అభిప్రాయాలను స్థిరపరచాలని ఆశిస్తారు. ఇతరుల అభిప్రాయాలను పరిశీలించకుండా గ్రహించరు. దేనినైనా బాగుగా పరిశీలించి ఆలోచించిన పిదపే నిర్ణయానికి వస్తారు. ఏ పని గురించి అయినా ప్రత్యేకాభిప్రాయం కలిగి ఉంటారు. ఆ విలక్షణ అభిప్రాయాన్ని రహస్యంగా ఉంచుకొని కార్యసాధనకు పూనుకుంటే విజయం సాధ్యమవుతుంది. లేనట్లయితే అనవసర శత్రుత్వం పెరుగుతుంది. పవిత్ర ఆలోచన, కరుణా హృదయం, అందరినీ మిత్రులుగా భావించే ప్రవర్తన కలిగి ఉంటారు. ఎక్కడకు వెళ్ళినా మంచి స్నేహితులను సమకూర్చుకుంటారు. స్నేహానికి లక్షణంగా కనిపిస్తారు. వెళ్ళిన చోటెల్లా స్నేహితులు ఉంటారు. యవ్వనంలోనే జీవిత రహస్యాలను గురించి లోతుగా పరిశోధిస్తారు. కథలు, కావ్యం, చిత్రలేఖనం, ఆధ్యాత్మిక, సాహిత్య, కవిత్వ, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు వీరిని ఆకట్టుకుంటాయి. వీరి మనసు అన్ని రంగాల గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతుంది. ఆధ్యాత్మికంగా మంచి పట్టు, ఆచార వ్యవహారాలలో, దైవస్థుతిలో విలక్షణ తత్వాన్ని పాటిస్తారు. వీరు శరీర అనారోగ్యం కంటే మానసిక రోగంతోనే ఎక్కువ ఇబ్బంది పడతారు. ఇతరుల కఠిన వాక్కు, అవమానకర ప్రవర్తన వీరిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
సిగ్గు, అభిమానం ఎక్కువ కలవారు. త్వరగా మానసికంగా కృంగిపోతారు. త్వరగా అనుభూతులకు లోనవుతారు. దయాగుణం కలవారు. డబ్బు ఖర్చు పెట్టడంలో ఒక విధమైన గౌరవం, ఆశ వీరిలో ఉంటుంది. కళాత్మక వస్తువులను సేకరించి ఇంటి నిండా అలంకరిస్తారు. కళల పట్ల ఆసక్తి ఉంటుంది. గుర్రపు స్వారీ, కారు వంటి వాహనాలలో తిరగడం ఇష్టం. ఈత మీద ఆసక్తి ఉంటుంది. ప్రయాణం వీరి మనస్సును మార్చుతుంది. మానసిక అశాంతి, కోపం, ద్వేషం, దుఃఖం వంటి లక్షణాలు ప్రకృతి దృశ్యాలను చూడడం, క్షేత్ర దర్శనం ద్వారా తగ్గిపోతాయి. వీరి మాటలలో చక్కటి అభిప్రాయాలు వెలువడుతాయి. ఇతరుల బలం, సంపద, అంతస్తులను గురించి లక్ష్యం చేయక తమ మనసులోని అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలుపుతారు. ఇతరులపై పగ సాధించే ఆలోచన, వంచన వంటి దుష్ట లక్షణాలు వీరిలో మచ్చుక్కైనా కనిపించవు. నీతి, నిజాయితీలను ప్రాణం కంటే మిన్నగా భావిస్తారు. దాపరికం లేకుండా మాట్లాడతారు. ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చును కూడా పెంచుకుంటారు. ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించిన పెద్దల ఎడల ఎక్కువ గౌరవాభిమానాలు కలిగి ఉంటారు. తమ బంధుమిత్రుల మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారు. చేసిన మేలును మరువనివారు. తల్లిదండ్రుల మీద, దేశం మీద అపరిమిత భక్తిభావాలుంటాయి. వీరి ప్రవర్తన, వేషధారణలో ప్రత్యేకత ఉంటుంది. సుగంధ ద్రవ్యాలను వాడుతారు. సుగంధ ద్రవ్యాలు, పువ్వుల మీద ఆసక్తి ఉంటుంది. జీవితానికి అవసరమైన కళాఖండాలను తయారు చేయడం, వ్యాయామం, తత్వ పరిశోధన మొదలైన వృత్తులను చేపట్టవచ్చును. వైద్యం, జ్యోతిష్యం, మంత్రం, మనస్తత్వ శాస్త్రాలలో ప్రవేశం ఉంటుంది. సంగీతం, నాట్యం, సాహసోపేత కార్యక్రమాలలో అభ్యాసం కలిగి ఉంటారు. కళాత్మక జ్ఞానం వీరికి సహజంగా ఉంటుంది. తెలివిని ఉపయోగించి సంపాదించే ప్రతిభ కలవారు. పత్రికా రంగంలో గొప్ప రచయితలుగా రాణిస్తారు. మనస్తత్వ శాస్త్ర సంబంధమైన పరిశోధన చేస్తారు. ఈ జన్మ సంఖ్య గల స్త్రీలు చాలా భిన్నంగా ఉండగలరు. ప్రతి పనిలోనూ చాలా చొరవగా ప్రవర్తిస్తుంటారు. సాహసం ఎక్కువ. కోపం వస్తే పైకి కనిపించనీయరు. తేనె పూసిన కత్తి వంటి మనస్తత్వం వీరిది. చాలా అందంగా కనిపించి అందరినీ ఆకర్షిస్తారు. ఎవరినైనా సరే తమ ప్రయోజనం తీరగానే వదిలివేస్తారు. వీరిలో అనేక తరహాల వారుండగలరు. సద్గుణములు గాని, దుర్గుణములు గాని చాలా అధికంగా ఉంటాయి. వీరి ప్రవర్తన, గుణము నిర్ణయించుట చాలా కష్టం. కొందరు స్త్రీలు రాజ్యములను, వంశములను నాశనం చేయగలవారై ఉంటారు. కొందరు ప్రభుత్వమునకు చిక్కకుండా దేశంలో విపరీతమైన అలజడి సృష్టిస్తారు. కొందరు మహోన్నతమైన పనిని కలిగి భోగభాగ్యములు గలవారై కీర్తి పొందుతారు. ఈ సంఖ్య వారు పఠించవలసిన గ్రహస్తోత్రం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. వీరికి స్నేహానికి అనుకూలించే సంఖ్యలు 1, 3, 4, 5, 6. వివాహానికి అనుకూలించే సంఖ్యలు 1, 3, 6, 9. ప్రతికూలించే సంఖ్యలు 4, 8. వీరు ధరించవలసిన రత్నం గోమేధికం. ధరించవలసిన వేలు మధ్యవేలు. లోహం బంగారం. ధరించవలసిన వారం ఆదివారం. సమయం ఉదయం 4:30 నుండి 6 గంటల వరకు. ధరించవలసిన మాల రుద్రాక్షమాల. ధరించవలసిన రుద్రాక్ష అష్టముఖి రుద్రాక్ష. మా మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.